భారతదేశంలో ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రజలకు అనుకూలంగా ఉందా లేదా? ప్రజా వ్యతిరేక పార్టీ అధికారంలో ఉందా? ప్రజా అనుకూల పార్టీ అధికారంలో ఉందా? ఇవన్నీ చర్చలు జరుగుతాయి. కాంగ్రెస్ స్వభావం ఏంటి? దాని వర్గ స్వభావం ఏంటి? ఇతర పార్టీల వర్గ స్వభావం ఏమిటి? మనం ఏ విధానం తీసుకోవాలి అని దానికి అనుగుణంగా రాజకీయ తీర్మానం చేస్తారు. ఆ క్రమంగా చూస్తే మనం ఎప్పుడు కూడా బీజేపీ అనేది ఒక భారతదేశంలో అది వినాశకర పార్టీగా కమ్యూనిస్టులు భావిస్తారు. బీజేపీ ఏనాడు కూడా ప్రజల సంక్షేమాన్ని కోరుకుని, దేశ సంక్షేమాన్ని కోరుకుని అది ఒక పార్టీగా పైకి రాలేదు ఎప్పుడు కూడా. బీజేపీ 2002 వరకు జాతీయ జెండా ఎత్తనటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీయే. అప్పటికి అంటే ఆర్ఎస్ఎస్ ప్రధానంగా 2002 వరకు జాతీయ జెండా ఎత్తలేదు ఆర్ఎస్ఎస్. సరే, బీజేపీ మధ్యలో కొద్ది అధికారాల్లోకి వచ్చినప్పుడు తప్పనిసరి అది వేరు. అటువంటి ఆ పార్టీ దాని లక్ష్యం ఏంటంటే ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంలాగా హిందూ దేశంగా మార్చాలి అనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం. దాని భావజాలంతో బీజేపీ పుట్టింది. అందువలన అది దేశానికి, దేశ ఐక్యతకు, దేశ సమగ్రతకు, దేశంలో ఉన్న మత సామరస్యతకు, కోట్లాది మంది ఉన్నటువంటి విశ్వాస భావజాలానికి, స్వేచ్ఛా జీవితానికి, అదేవిధంగా స్వేచ్ఛా భావాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా, అదే పద్ధతుల్లో కార్మికులకి, పేదవాళ్ళకి వ్యతిరేకమైన పార్టీగా, ధనవంతులకి, పెట్టుబడిదారులకి అనుకూలమైన పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఒక అంచనాకు వస్తుంది. బీజేపీ లేని కాలంలో కాంగ్రెస్ పట్ల కూడా అదే అంచనా ఉండేది. కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా మతపరమైనటువంటి అంశాల్లో అది లౌకిక పార్టీగానే భావిస్తాం. మతాన్ని రెచ్చగొట్టడం అటువంటిది ఉండదు. ఆ క్రమంలోనే బీజేపీ అనేది ఈ దేశానికి ప్రమాదకరమైన పార్టీగా భావించి ఆల్ ఇండియా పార్టీ మహాసభలో నిర్ణయాలు గతంలో చేసింది, అంతకుముందు చేసింది. దాని నేపథ్యంలో దాని వెలుగులో మనం రాష్ట్రం నిర్ణయాలు తీసుకోవాలి, జిల్లాలు నిర్ణయాలు. చేసిన మహాసభ చేసిన తీర్మానానికి భిన్నంగా ఎవరు కూడా చేయకూడదు. ఇది పార్టీ క్రమశిక్షణ. ఇప్పుడు మేము అక్కడ బీజేపీ అక్కడ మీకు వ్యతిరేకం అయితే అయింది, ఇక్కడ మాకు బీజేపీ బాగానే ఉంటుంది, మేము బీజేపీతో కలుస్తామని అంటే కుదరదు. ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం అది. ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. అది ఆ విధమైనటువంటి క్రమశిక్షణ కలిగిన సిద్ధాంతం ఉండబట్టి 100 ఏళ్ళు ఈ పార్టీ ఉన్నది. అది రాజకీయ తీర్మానం. ఇంకా లోతుకి చెప్పను, చాలా ఉంటాయి. అట్లే కాంగ్రెస్ పట్ల ఎలా ఉండాలి అని కూడా వస్తుంది చర్చ. కాంగ్రెస్ పట్ల ఎలా ఉండాలి? కాంగ్రెస్ పట్ల ఎలా ఉండాలి అంటే కాంగ్రెస్ కొన్ని అంశాలు ప్రగతిశీలకంగా ఉండేయని, కొన్నిట్లో వీళ్ళు కూడా బూర్జువా పార్టీలకి, బూర్జువా పెట్టుబడిదారులకు అనుకూలం కాబట్టి అది మన పార్టీ కాదు. కానీ 2 ప్రమాదాలు తలెత్తినప్పుడు పెద్ద ప్రమాదం ఏమిటి, చిన్న ప్రమాదం ఏమిటి అని చూసినప్పుడు ఆ పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే మనకు సొంత బలమన్న ఉండాలి. మన సొంత బలం లేనప్పుడు అవసరమైతే అప్పుడప్పుడు ఆయా అంశాల పట్ల ఒక అవగాహన పొత్తు, లేకపోతే ఆ నిమిషంలో ఒక స్నేహము ఏదో అటువంటి అంచనా ఉండాలి. అది కమ్యూనిస్ట్ పార్టీగా మన పార్టీ చేస్తున్నటువంటి ఆల్ ఇండియా పార్టీలు చేసే రాజకీయ నిర్ణయాలు. ఇక రెండో అంశం ఆ రాజకీయ నిర్ణయాలు. దానిలో వాళ్ళిద్దరి పట్లనే కాదు, మనం ఎలా పెదగాలనేది కూడా ఉంటుంది. మనం ఈ దేశంలో ఎందుకు అధికారంలో రాలేకపోతున్నామని కూడా చర్చిస్తారు, ఎక్కడ దెబ్బతిన్నామో కూడా చర్చిస్తారు. ఇవన్నీ రాజకీయపరమైన అంశాలు. అందుకని 5 రోజులు 6 రోజులు జరుగుతాయి ఆల్ ఇండియా మహాసభలు. అందరూ మాట్లాడతారు. మాట్లాడటానికి ముందే ఆ డాక్యుమెంట్స్ మనకి ఇస్తారు. మీరు చదువుకుని చర్చలో పాల్గొనవలసింది మీకు కూడా ఇచ్చినట్లున్నారు ఇక్కడిది. అందువలన కామ్రేడ్స్, అది ఒకటి సిద్ధాంతపరం. రెండోది నిర్మాణంలో ఆ కమిటీలో గత 3 ఏళ్ల క్రితం ఉన్న కమిటీలో ఇప్పుడున్న వాళ్ళు, పని చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, లేకపోతే వయసు పైబడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, పార్టీగా
చేయవలసిన బాధ్యత చేయలేకుండా, లేకపోతే పార్టీకి విద్రోహంగా ఎవరైనా ఉన్నా ఇవన్నీ చూస్తారు. చూసి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటారు. అది నిర్మాణం. ఇప్పుడు మనకి సుధాకర్ రెడ్డి గారు ఉండేవాడు, ఆల్ ఇండియా పార్టీ. ఆయనకు ఆరోగ్యం దెబ్బతింది. తర్వాత మన రాజా గారు అయ్యాడు. మన రాష్ట్రానికి సంబంధించి ఒక వరుస గిరిప్రసాద్ గారు, అంతకుముందు తమ్మారెడ్డి గారు, అంతకుముందు నీలం రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు పుచ్చలపల్లి ఉమ్మడి పార్టీ అప్పుడు చండ్ర రాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, మీ బద్దం ఎల్లారెడ్డి గారు మొదట తెలంగాణ కార్యదర్శి. బద్దం ఎల్లారెడ్డి గారు మొదట హైదరాబాదులో ఉన్నప్పుడు హైదరాబాద్ కార్యదర్శి, హైదరాబాద్ నగరం కాకుండా మిగిలిన బద్దం ఎల్లారెడ్డి ఆ వరుస అట్లా. దాని తర్వాత నారాయణ గారు తర్వాత రెండు విడిపోయినాక చాడా గారు, ఇప్పుడు నేను. అంటే ఎవరు శాశ్వతం కాదు, అలా మారుతూ ఉంటుంది. అది నిర్మాణం. సో ఒకవైపు రాజకీయం, రెండోది నిర్మాణం. ఈ రెండు క్రమపద్ధతుల్లో నడుచుకుంటూ ఉండబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళైనా సరే, అధికారం ఉన్నా లేకపోయినా సరే, ఈ దేశాన్ని నిర్దేశించేటువంటి పార్టీ ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ. ఈ కమ్యూనిస్ట్ పార్టీ చూస్తే భయం, ఎర్ర జెండాను చూస్తే భయం, ఎర్ర జెండాకు సంబంధించినటువంటి కార్యకర్తలు చూస్తే భయం. ఎవరికి ఆ భయం? బీజేపీ లాంటి వాళ్ళకి భయం. నిన్న మావోయిస్టులది ఘటన జరిగింది. మావోయిస్టులు ఎవరు? వాళ్ళు సిపిఐ నుంచి 1964లో సిపిఎం చీలిపోయింది. 64లో సిపిఎం చీలిన తర్వాత అప్పుడేంటి 52 వరకు మీ అందరికీ తెలుసు, సాయుధ పోరాటానికి 3 పిలిపించారు. గుర్తుందా? 3 పిలిపించారు. ఎవరెవరు? మగ్దుం మొహిద్దీన్ గారు, ఆయనేమో ఏఐటీసీ సెక్రటరీ. రావి నారాయణ రెడ్డి గారు ఆంధ్ర మహాసభ సెక్రటరీ. బద్దం ఎల్లారెడ్డి గారు ఇందాక చెప్పినట్టుగా పార్టీ సెక్రటరీ. ఈ 3 కలిసి ఇక సాయుధ పోరాటమే శరణ్యం అని 43లో అప్పుడు పిలిపివ్వటం జరిగింది. సెప్టెంబర్ 47 సెప్టెంబర్ 11. అంతకుముందు ఆల్రెడీ ఉద్యమాలు మొదలవుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఆ విధమైనటువంటి సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చినాక 48లోనే ఈ తెలంగాణ విముక్తి జరగటం జరిగింది. అంటే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఏనాడు కూడా పేదల పక్షాన, కష్టజీవుల పక్షాన ఉండేటువంటి పార్టీ. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా సరే 100 ఏళ్ళు మన పార్టీ బ్రతికున్నది. మరి మిగిలిన పార్టీలు ఏమైపోయాయి? ఆ పార్టీలన్నీ మనకు తెలుసు. టీడీపీ పోయింది, ఇంకో పార్టీ పోయింది, జనతా పార్టీ పోయింది, జనతాదళ పోయింది, స్వతంత్ర పార్టీ పోయింది, కృషికారులు ఒక పార్టీ పోయింది, ఇంకెన్నెన్నో పుట్టాయి, అధికారంలోకి వచ్చాయి. లోక్దళ్ కేంద్రంలో అధికారంలోకి వచ్చాయి, పోయాయి. మనం కూడా ఎప్పుడూ అధికారంలోకి వచ్చేవాళ్ళం. మన దురదృష్టవశాత్తు ఇందాక నేను చెప్పినట్టుగా 64లో అప్పుడు మనం సాయుధ పోరాటమే, 52లో విత్డ్రా అయ్యాం. అప్పుడు మన తరపున అందరూ చాలామంది, బద్దం ఎల్లారెడ్డి గారు ఇంకా చాలామంది కూడా గెలిచారు. తెలంగాణ ప్రాంతంలో, ఒక అచ్చమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో సిపిఐ ఎక్కువ స్థానాల్లో మొదటిసారి గెలుచుకుందాన్ని, కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ 52 ఎన్నికల్లో పీడిఎఫ్ పేరుతో. తమిళనాడులో అప్పుడు చెన్నై, మద్రాసు రాష్ట్రం, అక్కడ ఆంధ్ర ప్రాంతంలో, తెలుగు ప్రాంతాల్లో దీని ప్రభావంతో ఎక్కువ స్థానాలు సిపిఐ గెలిచింది అక్కడ కూడా. అటువంటి గొప్ప పార్టీ ఇక భవిష్యత్తులో, అప్పుడు ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులే, ఇక భవిష్యత్తులో అధికారం మనకి రాబోతుంది అని అనుకున్న దశలో 62 దగ్గర తగు మొదలైంది వితంద పార్టీ. లేదా తుపాకీ పడితేనే తొందరగా తుపాకీ విత్డ్రా వదిలేసుకున్నాం కదా, ఇప్పుడు పరిస్థితులు బాగా లేదు కదా అని సిపిఐగా తుపాకీ పట్టాలని సిపిఎం విడిపోయింది. 64లో విడిపోయింది. వాళ్ళు కూడా ఉన్న పరిస్థితులు తుపాకీ పట్టలేదు. 67 వచ్చేసరికి అందులో నుంచి నక్సల్స్ విడిపోయారు. 67లో నక్సల్స్ విడిపోయారు. అప్పుడు నక్సలైట్ పార్టీ చారు మజుందార్ సెక్రటరీ. అంటే ఏమర్థమైంది మనకి?
వాళ్ళందరూ ఉన్నట్లయితే, ఒకే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే, ఒకే ఎర్ర జెండా ఉంటే, ఈనాడు ఛాలెంజ్ చేసి మరి ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగరేసేవాళ్ళం. అది మన తప్పులు కూడా చాలా ఉన్నాయి, జనానికి ప్రేమ లేక కాదు. ఆ క్రమంలోనే ఇవాళ తర్వాత ఆ నక్సలైట్ పార్టీ అనేక భాగాలై ఇప్పుడు మావోయిస్ట్ పార్టీగా కూడా అయింది. ఈ మావోయిస్ట్ పార్టీ ఫస్ట్ బీజేపీ లక్ష్యం ఏంటంటే కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రిస్టియన్సు, కమ్యూనిస్టులు మాకు ఈ ముగ్గురు శత్రువులు. డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో ఉంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో ఈ ముగ్గురు శత్రువులు. సమయం దొరికినప్పుడల్లా అటు ముస్లింల మీద దాడి చేస్తారు, సమయం దొరికినప్పుడల్లా క్రిస్టియన్స్ మీద దాడి చేస్తారు, సమయం దొరికినప్పుడల్లా మన మీద దాడి చేస్తారు. ఇప్పుడు ఏం చేశారు? మావోయిస్టుల్ని 2026 మార్చి నాటికి ఈ భారతదేశంలో లేకుండా తుడిచిపెట్టేస్తాము అని అమిత్ షా అనే ఆయన, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయన, హోంశాఖ మినిస్టర్గా ఉన్న ఆయన, ఈ రాజ్యాన్ని దేశాన్ని ఒక్కటిగా ఉంచాల్సినటువంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండవలసిన ఆయన ఆ విధమైనటువంటి ఛాలెంజ్ చేశారు. ఎవరి మీద ఛాలెంజ్ ఇది? పాకిస్తాన్ మీద ఛాలెంజ్ కాదు. టెర్రరిస్టుల్ని ఫలాని సంవత్సరంలోపు తుడిచేస్తానని చెప్పమని మనగాడైతే, టెర్రరిస్టులు లేకుండా గడువు పెట్టి డేట్ పెట్టి తుడిచేస్తానని చెప్పమను, లేకుండా నిర్మూలిస్తానని చెప్పమను. ఎవరయ్యా అంటే వాళ్ళకి దొరికేది మన దేశంలో మన పౌరులు మన స్వాతంత్రం కోసం మన హక్కుల కోసం మాట్లాడేవాళ్ళు దొరుకుతున్నారు. అందుకని మావోయిస్టుల్ని 26 మార్చి నాటికి, ఇప్పుడు దానికంటే ముందే వాళ్ళందరూ నిర్మూలించామని సంబరాలు చేసుకుంటున్నారు. ఎందువలన? మొన్న 18వ తారీఖు ఎప్పుడో 18 కదా, ఓ పెద్ద ఎన్కౌంటర్ చేశారు. కేశవరావు కదా, నంబాల కేశవరావు, ఆయన జనరల్ సెక్రటరీ. మనకు రాజా గారు ఎలాగో ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ, మావోయిస్ట్ పార్టీకి. ఆయనకు రక్షణగా ఉండే 27 మంది చంపిన తర్వాత మనం ఏమంటున్నారు? అంతకుముందే చర్చిలకు పిలవండి, మేము వస్తామని ఒప్పుకున్నారు వాళ్ళు. మధ్యవర్తులు సలహా ఇస్తే మేము చర్చిలకు వస్తామని. మేము చర్చిలకు మిమ్మల్ని పిలవము, మిమ్మల్ని చంపడమే మా కార్యక్రమం అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు? పరిపాలన ఉండేవాళ్ళు. చర్చిలకు మేము వస్తాం, మాట్లాడతాం, అవసరమైతే ఆయుధాలు కూడా వదిలేయటానికి కూడా ఒక దశలో సిద్ధపడ్డారని వార్తలు వచ్చినాయి. కానీ వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళని చంపేసేయాలి. ఆ క్రమంలో ఆపరేషన్ కగార్ పేరుతో వందల మంది చంపుకుంటూ వచ్చి చివరిలో ఈ నంబాల కేశవరావు వాళ్ళని చంపేశారు. మనందరం అన్నాం, మేమందరం కూడా మీటింగులు చెప్పాం, చర్చలకు పిలవండి, చంపటాన్ని ఆపండి, మానవ హననం ఆపండి, రాక్షసుల్లాగా నరహంతకుల్లాగా ఉండొద్దు, ఈ భారతదేశంలో స్వేచ్ఛ, వాడు మావోయిస్టు తప్పు చేస్తే చట్టం ఉంది, చట్టం ప్రకారం అరెస్ట్ చేయండి, ఇవన్నీ మనం చెప్పాం. కానీ వాళ్ళకి ఇష్టం లేదు. ఆ క్రమంలో కేశవరావు చచ్చిపోయిన వెంటనే అద్భుతంగా మీరు అద్భుతం సాధించారని మోడీ ఈ అమిత్ షాని పొగట్టం, అమిత్ షా భద్రతా బలగాలను పొగట్టం, అంటే ఈ పాకిస్తాన్ మీద విజయం సాధించినట్లుగా. అంటే అర్థం ఏంటంటే కమ్యూనిస్టులు అంటే భయం. వాళ్ళు ఎవరు? మావోయిస్టులు అంటే, నక్సలైట్లు అంటే ఎవరు? ఇప్పుడు మనం కానీ పెద్ద ఇల్లు అయిపోతే విడిపోతాం చూసారా, అట్లా విడిపోయాం. కానీ అంతిమ లక్ష్యం కమ్యూనిజమే, వాళ్ళది మనది అందరిది. మార్గాలు వేరు. మనం చెప్తా ఉన్నాం మావోయిస్టులని వద్దు, అందరం కలుద్దాం. మొదటి నుంచి మనం చెప్తున్నాం, మళ్ళా అందరం కలుద్దాం. అందరం కలిస్తే ఖచ్చితంగా ఎర్ర జెండాలన్నీ ఒక జెండా అయితే ఛాలెంజ్ చేసి మరి ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగరవేస్తామని మనం చెప్తున్నాం. ఇంకా ఇది సమయం, ఇది కరెక్ట్ సమయం. ఎందువల్లంటే ఎవరిని బతకనీరు వాళ్ళు. ఇప్పుడు ఆలోచన చేసుకుని అందరూ ఒకటి అవ్వాల్సిన సమయం వచ్చింది ఇవాళ. ఎందువల్లంటే వాళ్ళు మనవాళ్లే. మీరు ఏ పార్టీ అని తీసుకోండి, సిపిఐ మావోయిస్ట్, తల్లి పేరు సిపిఐ, సిపిఐ న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ పార్టీ, సిపిఐ లిబరేషన్. ఈ మన పార్టీ తల్లి పార్టీ పేరుతోనే వాళ్ళు ఉంటారు. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ బీజేపీ అనేది ప్రశ్నించేవాడిని బతకనీదు, ప్రశ్నించేవాడిని
బయట ఉండదు. ఇవాళ ఏం జరుగుతుంది? ప్రశ్నించే వాళ్ళందరేమో జైళ్ళల్లో దోపిడీ చేసేవాళ్ళు, దగాకోర్లు, లూటీదారులు, మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు, కబ్జాకోర్లు, లేకపోతే కార్పొరేట్ మాఫియాలు, వాళ్ళు దొరల్లాగా రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు చూసుకోండి. ఎవడన్నా ఒక్కడన్నా అదాని వాడు ఇంతకంటే పెద్ద దోపిడీదాడు కాదా? వీళ్ళు ఏం చేశారు తప్పు? వీళ్ళు ఏమన్నా మీ సొమ్ము ఏమైనా తిన్నారా? అడవిలో ఉండటం అన్ని వదిలేసి ఉన్నవాళ్ళు త్యాగదనలా, లేకపోతే రోడ్ల మీద తిరిగేవాడు త్యాగదనా? అంటే మనం కూడా ఉన్నాం, కానీ దాన్ని ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా బలపరిచి కాదు నేను చెప్పేది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఎవడైనా ఒక్క కార్పొరేట్ లక్షల కోట్లు ఎంత లెక్కలు తీస్తే ఈ దేశంలో 50% చేతుల్లో కేవలం 1% సంపద ఉంది. 1% చేతుల్లో 90% సంపద ఉంది. మరి అదంతా వాడు కష్టపడి సంపాదించాడా? వాడి చట్టబద్ధతలో చట్ట ప్రకారంగా లూటీ చేసి సంపాదిస్తున్నారు. అదాని అమ్మాని డబ్బులు ఎక్కడే అండి? మన డబ్బులే. బ్యాంకుల్లో అప్పులు ఇస్తాయి, మళ్ళీ పరిశ్రమ పెడతాడు, మళ్ళీ సంపాదిస్తాడు, అందులో పని చేసేది మనమే. ఇవన్నీ వాడి అంట. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఎవడు లోపల ఉండరు. ఎవరెవరు లోపల ఉండేది? వరవరరావు లోపల ఉంటాడు, సాయిబాబు లోపల ఉంటాడు. సాయిబాబు చచ్చిపోయాడు. అదేవిధంగా అనేక మంది ముసలాళ్ళు, ముతగాళ్ళు వీళ్ళు ప్రధానమంత్రి చంపబోతున్నారని చెప్పి నేపం పెట్టి వాళ్ళందరూ లోపలేసి బయట ఉండేవాడినేమో చుట్టుముట్టి, వేల మంది చుట్టుముట్టి, వాళ్ళు మొత్తం కలిపిన 30-40 మంది కూడా లేరు, వాళ్ళకి 40,000 మంది చుట్టుముట్టి వాళ్ళని చంపుతూ ఇది మేము సాధించిన ఘన విజయం అని చెప్పుకునేటువంటి ఒక రాక్షస దుర్మార్గపరమైనటువంటి పాలన మోడీ పాలన. మతం పేరుతో మనకేమి పేద ప్రజలకు ఏమి మేలు చేయలేదు. ఇంకా ఇది సమయం కాదు అంత లోతుకు పోవాలంటే. ఏమి మేలు చేయలేదు. వాళ్ళు బతుకుతుంది దేని మీద అంటే రాముడి పేరుతో, రామాలయం పేరుతో, లేకపోతే రాముడు హిందూ మతం పేరుతో. మనందరం అనేసార్లు చెప్పుకున్నాం, రాముడు అందరివాడే. మీరందరూ రాముడికి పూజ చేయరా? కమ్యూనిస్టులు దేవుడు మనం విశ్వాసం, మన సిద్ధాంతం ఏమో హేతువాదం. కానీ కమ్యూనిస్టుల్లో కూడా దేవుడిని పూజ చేస్తే వద్దానో మనం, కానీ చిన్నగా నేర్పుకుంటాం. హిందూ మతం కాదా? హిందూ మత ఆచారం కదా మన పెళ్ళిళ్ళు చేసుకుంటుంది అంటే వాడేమంటాడు? బీజేపీ లేకపోతే హిందూ మతం చచ్చిపోయిద్ది. నువ్వు వచ్చింది ఎప్పుడు రా? హిందూ మతం ఎప్పుడు ఉంది? ఈ దేశం పుట్టినప్పటి నుంచి హిందూ మతం ఏదో పేరుతో ఉంది. రాముడు ఎప్పటి నుంచి ఉన్నాడు? నువ్వు పుట్టింది ఎప్పుడు? నువ్వు పుట్టింది 100 ఏళ్ల క్రితం. మనలాగానే ఆర్ఎస్ఎస్. నీ పార్టీ పుట్టింది మొత్తం 30-40 ఏళ్ళు అయింది. ఇది మీరు లేకపోతే బతకదంట. అంటే ఈ పేరు చెప్పి ఎక్కడైనా శ్రీరామనవమి జరుగుతుంటే మంచిది పేరు. శ్రీరామనవమి జరుగుతుందనుకు వేల మంది ఉంటారు. పసుపు జెండా తీసుకుని వెళ్తారు ఆడికి, పసుపు కాషాయం, జై శ్రీరామ్ అంటాడు. బాబు వీళ్ళు కూడా భక్తులు కదా, జై శ్రీరామ్. ముందు అట్లా జ్వరపడతారు. ఇంకో మతం ఇంకో చోటకి వెళ్తారు, జై శ్రీరామ్ అంటాడు, లేదా తలంబరాలు పంచుతాడు. ఈ పద్ధతుల్లో ఈ దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ అనేది ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి పార్టీ. అది మన అంచనా ఇవన్నిట్లో లెక్క. ఈ పద్ధతుల్లోనే మనం ఆలోచన చేసి, ఇంకా చాలా గారు కూడా మాట్లాడతారు. ఇవాళ మనం కమ్యూనిస్ట్ పార్టీగా మన కర్తవ్యం ఏమిటి ఆలోచన చేయాలి. ఉన్నదానిలో ఉన్నవాళ్ళమే ఉన్నట్టుగా ఉందామా? ఇంతే ఉందామా? ముందుకెళదామా? ఆలోచన చేయాలి. మీరు చాలామందికి కమ్యూనిస్ట్ పార్టీ మీద ప్రేమ ఉంది. ఇవాళ ఆ శవాన్ని వాళ్ళ ఊరికి బానీలా. ఎందుకు బానీలే చెప్పండి? శవాన్ని చూస్తే కూడా భయపడిపోతున్నారు. శవాన్ని చూస్తే కూడా, సచ్చిన శవాన్ని చూస్తే కూడా మళ్ళీ ఆ శవం ఏం చేస్తుందని భయపడిపోతున్నారు. శవం ఆ ఊర్లో పోతే వేల మంది వస్తారంట. వేల మంది ఎందుకు వస్తారు? చెడ్డాడైతే రారు కదా. అందులో అంటే ఆ కమ్యూనిజంలో ఉన్న గొప్పతనం వేలాది మందిని సచ్చిన శవం దగ్గరికి కూడా తీసుకొస్తుంది. ఇది గొప్పతనం. వాళ్ళకి వీళ్ళని చూస్తే భయం. మరి మనం ఏం చేస్తున్నాం? నువ్వు చూసుకోండి, మన సీతారామ యేచూరి చనిపోయాడు, లక్షల మంది స్పందించారు. మామూలుగా చనిపోయినా సిపిఎం సెక్రటరీ. మన చంద్ర రాజేశ్వరరావు గారు చనిపోయారు, కోట్ల మంది స్పందించారు. నువ్వు కమ్యూనిస్టు చనిపోయిన ప్రతిసారి, మన సాయిబాబా చనిపోయాడు, ప్రొఫెసర్, కోట్లాది మంది స్పందించారు. ఎందుకు స్పందిస్తున్నారు? వాడు ముఖ్యమంత్రి చచ్చిపోయిన సరే ఎవడు పట్టించుకోరు.
కానీ కమ్యూనిస్ట్ అనేవాడు ఏ అధికారం చేయకపోయినా సరే ఒక్కడు చనిపోతే మన పెద్ద నాయకుడు దేశం రాష్ట్రాలు మొత్తం కూడా గొప్పగా పెద్ద ఎత్తున స్పందిస్తూ వాళ్ళకి నిరాజనాలు పలుకుతున్నటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. ఇది గద్దర్ చనిపోతే మీరు తీసుకోండి చరిత్ర. ఎవరు అంటే కమ్యూనిజంలో ఉన్న గొప్పతనం అది. మరి అట్లనే మనం సంతృప్తిగా ఉందామా మీరు ఆలోచన చేయండి. మిమ్మల్ని ఏమి అన్నీ వదిలేసి రమ్మన్నాం. చాలామందికి తెలియదు ఏంటంటే ప్రేమ ఉంటుంది, మేమంతా పాత కమ్యూనిస్టులు అని ప్రేమ ఉంటుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఉండాలనే ప్రశ్న రావాలి ముందు మీలో. ఆ ప్రశ్న వచ్చినప్పుడు మీరు అటు ఇటు పోరు. ఇక కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఉండాలంటే కమ్యూనిజం అనేది అందరూ బాగా ఉండాలని కోరుకునే పార్టీ. ఇందాక వచ్చింది చూసారా, ఒక్కరోజైనా కమ్యూనిస్టుగా ఉండు నేస్తమా, ఆ గొప్పతనం నీకు తెలుస్తుంది నేస్తమా, వర్గరహిత సమాజం అది నేస్తమా చెప్పాడు కదా. అంటే కమ్యూనిజంలో ప్రేమ ఉంటుంది, కమ్యూనిజంలో దయ ఉంటుంది, కమ్యూనిజంలో స్నేహం ఉంటుంది, పక్కవాడి పట్ల కనికరం ఉంటుంది, పక్కవాడి కళ్ళ నీళ్లు పెట్టుకుంటే మన కళ్ళమ్మంటే నీళ్లు రావాలి. ఇది కమ్యూనిజం, ఇది ప్రేమ. అందుకని కమ్యూనిస్టులు లేకపోతే ఎవడు ప్రశ్నిస్తాడు? మీరు అనుకోవచ్చు మాకేమైతే మా మేము బతుకుతాం, లేకపోతే అధికార పార్టీలో ఉంటే ఏదో వచ్చిందా? ఇన్నేళ్ల కాలంలో అధికారంలో పార్టీలో ఉన్న వాళ్ళందరికీ అన్నీ వచ్చినాయా? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరికీ ఇళ్ళు వస్తున్నాయా చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్లో ఉండే వాళ్ళందరికీ అదేదో తులం బంగారం ఇచ్చారా చెప్పండి? మనకి ఇపోయారు, వాళ్ళకి ఇచ్చారా చెప్పండి? ఎప్పుడు ఎవరు ఏమి చేయలేరు. కానీ మన జనాలకి ఆశ పెడతారు వాళ్ళు. నువ్వు ఈ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీ ఎంతకాలం ఈ జెండా మోస్తావు, జెండా మోసి మీ భుజం అరిగిపోయింది. వాడు అన్నాడు లేడు కానీ ముందు మన వాళ్ళు అంటారు. పార్టీ నుంచి బయటికి వెళ్ళాలని కోరిక వచ్చిందనుకో, మోసాను మోసి నా భుజం అరిగిపోయింది, అందుకని ఇక ఎందులో ఉంటే ఏమి లేదు, నేను అందులో పోతున్నాను రా, మీరు కూడా రండిరా అనేవాళ్ళని చాలామంది చూస్తున్నాం. మనం చూస్తున్నాం. అవునా లేదా? అవునా కాదా? వీళ్ళదా జెండా? వాళ్ళ పార్టీ మార్చేవాడిదే జెండా, పార్టీని గుండెల్లో పెట్టుకుని కాపాడేవాడిది జెండా. పార్టీ జెండా ఎక్కడి నుంచి పుట్టింది? బద్దం ఎల్లారెడ్డి గారు లాంటి త్యాగదనుల వల్ల పుట్టింది. ఆ రోజుల్లో 5,000 మంది చచ్చిపోయారు. అటువంటి త్యాగదనుల వల్ల ఎర్ర జెండా మరింత పేరుపెక్కింది. దేశవ్యాప్తంగా వందల వేల లక్షలాది మంది లాఠీ దెబ్బలు తిని జైళ్ళకి వెళ్ళి వాళ్ళు పుట్టించిన జెండా ఇది. దాన్ని మోసేవాళ్ళు మనం అదృష్టంగా భావించాలి. అది నేను మోస్తున్నా నువ్వుగా దాని పేరు పెట్టుకుని నువ్వు బతుకుతున్నావు. నీ బతుకు తగ్గినప్పుడు ఇంకో దానిలో పోతున్నావు నువ్వు. అందువలన మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే ఇది మనకు ఒక రక్షణ. ఎందువల్లంటే మనకేమనుకుంటాం, ఇప్పుడు ఆ చెట్టు ఉందండి, ఆ చెట్టు మనది కాదు కదా అనుకుంటాం, చెట్టు మనకు సంబంధం లేదనుకుంటాం. కానీ ఆ చెట్టే నిన్ను బతికిస్తుంది. ఆ చెట్టే నిన్ను బతికిస్తుంది. ఎట్లా బతికిస్తుంది? ఆక్సిజన్, మంచి గాలి, ఆ చెట్టే. అదేవిధంగా కమ్యూనిస్ట్ అనే చెట్టు అది ప్రకృతిని బతికిస్తుంది, మనుషులను బతికిస్తుంది. కమ్యూనిజం అనే చెట్టుని పెంచి పెద్ద చేసుకుంటే ఆ చెట్టు మానవాళి మొత్తాన్ని కాపాడుతుంది. అందువలన ఆడిస్తాడా ఈడిస్తాడా ఎదురు చూడకండి. వాడైనా కష్టం చేయాల్సిందే, మనమైనా కష్టం చేయాల్సిందే. వాడైనా వరి అన్నమో లేకపోతే జొన్న అన్నమో తినాలి, మనమైనా అంతే. లేకపోతే గోధుమ రొట్టెలు మనమైనా అంతే. వాడేం బంగారం తినడు, ఒక అధికార పార్టీ వాడు. మనమేం మట్టిగా తినేది. అందరం ఒకటైనప్పుడు మంచి వైపు ఉంటావా చెడు వైపు ఉంటావా ఆలోచన చేసుకోవాలి. తిరగగలిగితే, తిరగలేనప్పుడు మంచి కోసం ఒక మంచి మాట చెప్పాలి. అందువలన ఇవాళ చాలామంది కోట్ల మంది మన పార్టీ వాళ్ళు కాదు, అయ్యో అన్యాయంగా చంపారంటున్నారు. చచ్చిపోయినప్పుడు వాళ్ళు అన్యాయంగా చంపారంటున్నారు. అన్యాయం లేకపోతే మంచివాడు చచ్చిపోయాడు అంటున్నారు కోట్లాది మంది. ఎందుకంటున్నారు వాళ్ళు? అందరికీ కమ్యూనిజం అంటే ప్రేమే, ఏ కొద్ది మందికి తప్పితే అందరికీ ప్రేమే. వాళ్ళని మనం మలుచుకోవటంలో విఫలమవుతున్నాం, వాళ్ళని కమ్యూనిజం కింద మలుచుకోవడంలో విఫలమవుతున్నాం. అందుకని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మీ పని మీరు చేసుకుంటున్న రోజుకు ఒక్క గంట పార్టీ గురించి కష్టపడండి. నిరుత్సాహానికి గురి కాకండి. ఏదో పోయింది, ఏదో వస్తుందా రాదా. నేను అంటున్నాను, అందరికంటే ఈ భారతదేశంలో అతి గొప్ప పార్టీ ఏదైనా ఉందంటే భారత కమ్యూనిస్ట్ పార్టీయే. ఎందుకు చెప్తున్నాను? 100 ఏళ్ళు ఎవరైనా బతికారండి? 100 ఏళ్ళు. ఇందా పెద్ద ఆయన వచ్చాడు, జెండా ఎత్తాడు.
78 ఏళ్ళు డసిలిపోయాడా లేదా? కానీ మరి ఇది డసిలిపోదు. కానీ ఇట్లాగే ఉంటానికి వీల్లేదు. ఇంకా పెద్దగా ఇంకా పెంచుకోవాలంటే ఇప్పుడు కమిటీలు వేసుకుంటారు. ప్రజా సంఘాలు నిర్మించండి, కార్మికుల్లో పనిచేయండి, విద్యార్థి సంఘాలు విద్యార్థులను పెంచండి, మహిళల్ని పనిచేయండి. మీ మహిళలు బాగా ఉంటారు, డప్పు కొడతారు, కోలాటమే కాదు డప్పు బాగా ఆడతారు. నాకు మిమ్మల్ని పెట్టి అన్ని చోట్ల నేర్పించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అన్నీ ఉన్నాయండి. మనం ఇంకొద్ది కష్టపడదాం. ఎప్పుడో మన రోజంటూ మనకు వస్తుంది. అప్పటి వరకు మనకు పోయేదే ఉంది. మనం వ్యవసాయం ఎట్లా చేసుకుంటున్నామో పార్టీ గురించి కొద్ది కష్టపడదాం. కమ్యూనిస్ట్ పార్టీ అలా ఉంటేనే ఈ సమాజానికి ఒక రక్షణ ఉంటుంది. ఆ విధంగా మనం కష్టపడదాం, ముందుకెళదాం, పార్టీని పెంచుకుందాం, ఊరూరులో పార్టీని డెవలప్ చేద్దాం, ప్రతి మండలంలో పార్టీని డెవలప్ చేద్దాం, ప్రతి ప్రజా సంఘాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఆ విధంగా ముందుకెళ్తూ మన కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పి కోరుతూ ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక 2 మాటలు చెప్పుకుంటాను. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు లోపల కూర్చుని ఏడుస్తున్నారు. లోపల కూర్చుని కుమిలి వగసి విలపిస్తూ అయ్యో కమ్యూనిస్టులను పోగొట్టుకుని మా అధికారమే పోయిందే అని ఏడుస్తూ ఉన్నారు. మీరు తెలుసుకోండి, విడిగా మాట్లాడండి వాళ్ళ పెద్ద నాయకులతోని. వాళ్ళకి చూపు ఎడుంటే ఎదురాడు కనపడతాడు, చూపు ఎడకపోయింది. ఎడకపోతే ఎవడు కనపడ్డు, పైనే కనపడేది. ఎవరికి? మునుగోడు వరకు మనం కావాలి, మనందరం కలవాలి. మీరు కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశం లేదు. పరిశ్రమలు కాపాడుకోవాలి. పరిశ్రమల్ని దోపిడీ చేస్తున్నారు, కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేస్తున్నారు. నేను చాడా గారు, పల్లా గారు, మేమందరం, రాజా గారు, ఆల్ ఇండియా పార్టీ అందరూ వస్తే ఎన్ని మాటలు చెప్పాడో ఆయన. చెప్పి మనం కలవాలి. ఇక నుంచి కలిసే మన ఉద్యమాలు. అయిపోయింది, గెలిచాడు మునుగోళ్ళు, లేకపోతే అప్పుడే పోయేవాడు. గెలిచిన తర్వాత ఇక అయిపోయింది, నా సొంతం అనుకున్నాడు. అనుకుని మనల్ని తిప్పడం మొదలెట్టి ఆ కర్మ మనకేమొచ్చింది? కర్మ వచ్చిందంతే. ఏదో గొంతు వాయిస్ ఉండాలనే కర్మ వచ్చింది మనకి. మొదలుపెట్టి ఆయన ఇష్టం వచ్చిన కండిషన్లు పెట్టాడు. చివరికి మనం ఆ కండిషన్లు ఒప్పుకోలేదు, బయటకు వచ్చి ఒకటే చెప్పాం, కేసీఆర్ ఇక నీ పని అయిపోయింది. మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం, నువ్వు ఈ ఎలక్షన్లో గెలవు, నిన్ను ఓడించే శక్తి మాకుంది కమ్యూనిస్ట్ పార్టీగా. ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో కమ్యూనిస్టులే డిసైడ్ చేస్తారు అని చెప్పాం. ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో అడిగాడు, మీకు అంత శక్తి ఉందా, అంత ఛాలెంజ్ చేసావని. మీరు చూస్తారు కదా అంటే, అంత ఏం ఉండదులే అన్నాడు. మీరు చూడండి అని చెప్పాను. చూడండి అన్న ఛాలెంజ్ ప్రకారంగా కమ్యూనిస్టుల వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది, కమ్యూనిస్టుల వల్లనే కాంగ్రెస్ గెలిచింది. మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మన హుస్నాబాద్, పాత ఇందుర్తి, మనం లేకుండా వాళ్ళు గెలుస్తారండి? అంటే మొన్నేదో గాలి వచ్చి ఎక్కువ రావచ్చు ఓట్లు. గాలి రావాలంటే ముందు కమ్యూనిస్టులు కూడా ఉన్నారా, వీళ్ళు గెలుస్తారని ఆ విశ్వాసం ఉంటేనే కదా అప్పుడు పర్వాలేదని ఓట్లు వేస్తారు. నువ్వు ఓడిపోతావని ఉంటే ఎవడు వేయడు. అదే బీఆర్ఎస్ వైపు ఉంటే వాడికి వచ్చేది ఆ విశ్వాసం. కొద్ది తేడాతో కదా ఓడిపోయింది. అట్లా కరీంనగర్ జిల్లాలో కానీ, లేకపోతే ఇటు మన కోల్ బెల్ట్ ఆదిలాబాద్ జిల్లా కానీ, మీరు ఎక్కడైనా తీసుకోండి, అటు ఖమ్మం కానీ, నల్లగొండ కానీ, అనేక జిల్లాల్లో కమ్యూనిస్టులు ప్రభావితం చేయగలిగే గొప్ప శక్తివంతమైన పార్టీ ఇప్పటికి కూడా. దురదృష్టం మనం సొంతంగా గెలవలేకపోతున్నాం. దీన్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు ఎట్లయినా గెలవలేరు కదా, మనకి ఎట్లా కూడా పొత్తుంటారు లేని లెక్కల్లో వాళ్ళు ఉంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్కి వాళ్ళు ఏం చేస్తే అంగీకరించం, కొంతకాలం వరకు నిలబెట్టుకుంటాం. స్నేహ పార్టీ కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి? సమస్యలు వచ్చినప్పుడు సమస్యల్ని మనం రేవంత్ రెడ్డి నువ్వు దిగిపో, కాంగ్రెస్ ఏదో పార్టీ అట్లా ఏం అనాల్సిన పని లేదు. రేవంత్ రెడ్డి దిగిపో అని అనం. ఎందుకు? నువ్వు దిగిపోతే ఎవరు రావాలి? మనం అయితే రావు కదా. మళ్ళీ ఎవడొస్తాడు? అంతకుముందు మళ్ళీ ఎవరు మోసం చేశారో, ప్రజల్ని ఎవరు మోసం చేశారు, మళ్ళీ వాళ్ళు వస్తారు. వాళ్ళు రాకూడదు. బీజేపీ ఇంకా దుర్మార్గ పార్టీ, వాళ్ళు రాకూడదు. అందుకని నువ్వు సరి చేసుకోకపోతే అని వార్నింగ్ ఇస్తాం, సలహా ఇస్తాం, సూచన చేస్తాం, మాట్లాడతాం. స్నేహం కలిసాం కాబట్టి మాట్లాడకుండా ఉండే సమస్య లేదండి. మీరు చూస్తూ ఉంటే రాష్ట్రంలో ప్రతిరోజు పేదవాడి తరపున ఇప్పుడు కూడా మాట్లాడుతుంది
అసెంబ్లీలో అయినా బయట అయినా పేదవాడి తరపున, అంగన్వాడీ తరపునో, మోటార్లు మోసేవాడి తరపునో, లేకపోతే ఒక రిక్షావాడి తరపునో, ఒక ఆర్టీసీ కార్మికుడి తరపునో, సింగరేణి కార్మికుడి తరపునో, అందరి తరపున, రైతు తరపునో, రైతు కూలీ తరపునో, పోడు భూముల తరపునో మాట్లాడుతుంది, పొట్లాడుతుంది ఇప్పుడు కూడా మనమే, కమ్యూనిస్టులమే. ఎవరు మనం మాట్లాడలేదని చెప్పేవాడు ఎవడో రమ్మనండి, ఎవరు చెప్పలేరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతంగా తిడతా ఉంటారు, మనం అప్పుడు తిట్టం, అంతే తేడా. అందువలన రానున్న రోజుల్లో కాంగ్రెస్తో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ కొద్ది రోజుల వరకు మనం సమస్యల మీద ఇప్పుడే గళం విప్పుతున్నాం. కొద్ది రోజులు టైం ఇచ్చాం, ఇప్పుడు గళం విప్పుతున్నాం. గళాన్ని ఆ ఇప్పినటువంటి గళం నినాదం అవ్వాలి, నినాదం ఉద్యమం అవ్వాలి, ఉద్యమం మరింత పెద్ద ఎత్తున పోరాటం అవ్వాలి. అయినా వ్యక్తిని అనం, సమస్యల మీద పోరాటం చేస్తాం. ఆ విధంగా మనం ముందుకెళదాం, ఆ విధంగా మన పార్టీని పెంచుకుందాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు నేనేమి నమ్మను. మీరు మమ్మల్ని గెలిపించారు కదా అని మనకేం కమిటీల్లో పాత్ర కూడా లేదు. నేను చూసా కదా చాలా చోట్ల నియోజకవర్గాలు మనం గెలిస్తే చిన్న చిన్న పుట్టబడి కమిటీల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీకి లేదు. చిన్న చిన్న కమిటీల్లో కూడా గెలిచే వరకే. గెలిచిన తర్వాత ఆ కేసీఆర్ తమ్ముళ్ళే వీళ్ళు కూడా. ఆయన కాకపోతే ఆయన అన్న, వీళ్ళు తమ్ముళ్ళు, అంతే తేడా. మనం చూద్దాం. ఇప్పుడు కొత్తగూడెం ఒకటి గెలిపించారండి. మేము లేదా మీరు గెలిచేవాళ్ళు కాదు, ఎవడు చూడు. మరి మేము లేకపోతే మీరే అక్కడ గెలుస్తారంటే అదేం మాట్లాడరు. అక్కడ మాత్రం అన్ని వాటాలు కావాలి, ఇంకా మనకంటే కొద్దిగా ఎక్కువే కావాలని అడుగుతారు. ఇక్కడ మాత్రం కనీసం కమిటీలో ఒక్కడిని కూడా మనకి ఇవ్వరు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉంటారో నాకు తెలియదు. నాకు తెలిసి మంచి బుద్ధి కలిగితేనేమో మనల్ని కలుపుకుంటారు. మంచి బుద్ధి లేదనుకోండి ఏం చేస్తాం మనం? అస్త్ర సన్యాసం చెయ్యం. ఇంకా ప్రతి గ్రామంలో కూడా పోటీ పెట్టండి, ప్రతి ఎంపీటీసీలో కూడా పోటీ పెట్టండి. ఇప్పుడు దీనికి ఏమి సీలింగ్ లేదు, దీనికి ఏమి బ్యాన్ లేదు. మీరు బతకాలి, మనం సొంతంగా పోటీ చేస్తాం. దానికేమో ఎవడేమో అడుగుతాడు. మీకు అండర్స్టాండింగ్ కలిసి ఇదిగో మీకు ఒకటి ఇస్తాం, కాకపోతే మీకు 2 చేయండి అంటే అది వేరు. మేమేమి ఇయ్యం, మీకు ఏమి లేదంటే మన సత్తా ఏంటి చూపెట్టండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నారే, వీళ్ళు రేపు రోడ్డు మీదే కూర్చుని ఏడుస్తారు. రేపు మన సత్తా చూపెట్టండి. ఒకసారి పోతే స్థానిక సంస్థలు అన్నీ ఒకసారి ఎన్నిక జరిగితే తెలిసిపోయింది. అందువల్ల మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా జాగ్రత్తగా ఉండి ఈ మహాసభ అయిపోయినాక గ్రామాన్ని తిరగండి. గ్రామంలో కూడా పార్టీని డెవలప్ చేస్తూ మంచి క్యాండిడేట్లను ఎంపిక చేసుకోండి. ఎందుకైనా మంచిది. ఆ సర్పంచా, వార్డు మెంబర్సా, ఎంపీటీసీయా ఏం చేస్తారో అన్నిట్లో కష్టపడండి. సిన్సియర్గా తిరగండి. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి, మనుషులు అన్నాక ఉంటాయి, ఒక ఇంట్లోనే ఉంటాయి. వాటిని ఎప్పుడు భూతద్దంలాగా చూడకండి. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ బిడ్డ చెప్పేసింది కదా. కేసీఆర్ బిడ్డ ఎందుకు చెప్పిందో, ఏం చెప్పిందో ఎవరికి తెలియదు, కానీ ఒక మాట అయితే తెలిసిపోయింది. నాన్న నువ్వు బాగానే చేసావు, కానీ కొన్ని బీజేపీని గట్టిగా ఎందుకు తిట్టలేదే అంతే. అర్థమైపోయింది. బీజేపీకి వీరికి లింక్ ఉందని వాళ్ళ బిడ్డ బయట పెట్టేసింది. వాళ్ళ తగులు వేరు, మనకేం తగులు. అందుకని మనం కలిసే ఉందాం, ఐక్యంగా ఉందాం, జిల్లా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్దాం. కరీంనగర్ పోరాట గడ్డ ఇది. కరీంనగర్ జిల్లాయే పోరాట గడ్డ. ఈ పోరాట గడ్డలో మన కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ఈ గడ్డలో మరింత ఎరిపెక్కే విధంగా మీరందరూ కష్టపడాలని కోరుతూ మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.